భారీ వర్షాల కారణంగా కర్ణాటకలో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి భారీగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో బెంగళూరులో రోడ్లన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. సౌత్ బెంగళూరులో 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో మాన్యత టెక్ పార్క్ నీట మునిగింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ కూడా రద్దయిన పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన బెంగళూరులో రోడ్లు జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి అక్కడ ఒక బస్సు రాకపోయి ఉంటే దాన్ని మీరు రోడ్డు అని అనుకుని ఉండరు. అదేదో ఇక్కడ చూడండి ఒకసారి బస్సులన్నీ ఎంత లోతు నీళ్ళలో మునిగిపోయాయో. వాహనాలన్నీ రోడ్లపైనే సుమారు టైరు మునిగేంత నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ లోతు నీళ్లు కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండర్ పాస్ అయితే ఇంకా చెప్పుకోని అవసరమే లేదు. కారు కూడా మునిగిపోయేంత విధంగా ఉంటుంది. భారీ వర్షంతో బెంగళూరులో ఎక్కడ చూసినా ఇలా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న గోడలు కూడా కూలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లపైన నీరు వెళ్ళకపోవడంతో ప్రొక్లైనర్లతో అక్కడ మ్యాన్హోల్ మూతలు తొలగించి మరీ వాటిని నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. హంపీనగర, కాటన్పేట్, అంజనాపుర, బాలకుంటే, ಹೊರಮಾವು, సెట్టిహల్లి, విశ్వేశ్వరపుర, విద్యాపేట, హెమ్మిగౌర, సిల్క్ బోర్డులో వర్షపు నీళ్ళు నిలిచిపోయాయి. చాలా చోట్ల వర్షపు నీళ్లలోనే వాహనాలు నానుతున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీళ్లకు కార్లు కొట్టుకుని వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఈ క్షణం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి మీరు రెండో బాక్స్లో చూస్తున్నది లైవ్ దృశ్యాలు. అక్కడ భారీగా వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అటు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఇళ్ల దగ్గర, అపార్ట్మెంట్ల దగ్గర చాలా చోట్ల సెల్లార్లలో కూడా నీళ్లు వచ్చి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చూడండి బస్సు టైర్ మునిగినంత నీళ్లలో వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇక మామూలు చిన్న వాహనాలు అయితే అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశమే లేదు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు బెంగళూరును కూడా, కర్ణాటకను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సౌత్ బెంగళూరులో ఏకంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. కంటోన్మెంట్ రైల్వే వంతెన కింద అయితే నీరు భారీగా నిలిచిపోవడంతో అక్కడ నుంచి వాహనాలు వెళ్ళటానికి అవకాశం లేని విధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో, ఒక 20 నుంచి 30 ప్రాంతాల్లో అయితే చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. వాటిని బెంగళూరు నగరపాలక సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. 2.5 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. మరో వారం పాటు రాత్రిపూట ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో రాత్రి అయిందంటే చాలు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. మరో వారం రోజుల పాటు రాత్రి సమయాలలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బెంగళూరులో, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏ క్షణంలో వాతావరణం ఎలా మారి భారీ వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితి ఉంది. 2 రోజులకు ఒకసారి సాయంత్రం పూట భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బెంగళూరులో తెలుగువారు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ వార్తను బెంగళూరులో ఉన్న తెలుగువారు కూడా చూసే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడున్నారు, మీ ప్రాంతంలో భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, వరదల్లో ఏమన్నా చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయా, మీరున్న ఏరియాలో ఉన్న పరిస్థితిని కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. బెంగళూరులో ఇప్పుడు ఈ క్షణం అక్కడ లైవ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడంతో వాటిని బయటకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న మోటార్లు ఏర్పాటు చేసి ఆ నీళ్లను బయటకు పంపిస్తున్నారు. మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నారు. బెంగళూరులో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో వివరించడానికి. చెల్లానాయుడు, భారీ వర్షాల కారణంగా బెంగళూరులో ఇప్పటికే చూస్తున్నాం. ఆ దృశ్యాల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగానే కనబడుతుంది. చాలా చోట్ల ఇళ్లలోకి, సెల్లార్లోకి నీళ్ళు వచ్చేసాయి. సో ఎక్కడెక్కడ బెంగళూరులో ఎక్కడెక్కడ ఈ భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? రోహిత్, నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి బెంగళూరు మాత్రం జలమయమైందని చెప్పవచ్చు. జలమయమైన మాటలు మనం ప్రతిసారి ఉపయోగిస్తున్నాం. ఆ మాటలకు నిలువెత్తు సాక్ష్యమయ్యే విజువల్స్. ఎందుకంటే మొత్తం నీట మునిగినటువంటి రోడ్లు,
చెల్లార్లు ఈ మొత్తం అంతా ఏదైతే ఉందో వెహికల్స్ అయితే మాత్రం ఈ వర్షపు నీటితో మొత్తం పనికి రాకుండా పోయాయని చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యం. కార్లు, 2 వీలర్స్ ఇటువంటివన్నీ పూర్తిగా జలము వాటర్ తోను అందులో వర్షం నీటితో పాటు బురదతో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా చాలా ప్రాంతాలు ఇంకా నీరు నిలిచి ఉంది. ఇక్కడ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులే కాకుండా ఇతరత్ర అధికారులను కూడా ఇక్కడ అలాట్ చేసి ఏవైతే చెట్లు విరిగినటువంటి చెట్లను లేదంటే రోడ్లు బ్లాక్ అయినటువంటి ఇటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇదైతే ఉందో మనం మాన్యతా టెక్ విజువల్స్ చూడొచ్చు. మనం మాన్యతా టెక్ పార్కే కాకుండా కూడా హెమ్మేగాపూర్ సిల్క్ బోర్డు లో అయితే మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా నీరు నిలిచి ఉన్నటువంటి పరిస్థితి. బెంగళూరు ప్రాంతంలో ఇంత పెద్ద వర్షం ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదని దాదాపు 132 సెంటీమీటర్స్ అన్నట్టు మిల్లీమీటర్లు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకంటే రాత్రి కురవడం వల్ల భారీ ఎత్తున ఇంకా కొంచెం ప్రాణ నష్టం కూడా ఏమీ జరగలేదు. పగటిపూట అయితే ఇంకా కొంచెం జనం చాలా మంది పిల్లలు, పెద్దలు కూడా రోడ్ల మీద ఉంటారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉండొచ్చేమో అని చెప్పేసి ఒక అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్లయితే మాత్రం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే మాత్రం ఇళ్లల్లో కూడా నీరు చేరినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మనం అధికారులు హుటాహుటిన చర్యలు అయితే చేపడుతున్నాం అంటున్నారు. కానీ కాకపోతే ఈ బాధితులు అయితే మాత్రం మాకు ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎక్కడికెక్కడ రోడ్ల మీద అయితే వర్షపు నీటితో పాటు బురద, ముఖ్యంగా బయటకు వెళ్లాలంటే కూడా ఇళ్లలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాహనాలు కూడా వారికి పూర్తిగా బురదతోనూ వర్షం నీటితోనూ మునిగిపోయినటువంటి నేపథ్యంలో వీరికి టిఫిన్ కావచ్చు లేదంటే ఇతర వారికి అందజేయడానికి ఎవరైనా వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా చోట్ల ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న కింద చెల్లార్లో కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి, పూర్తి ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి రోహిత్ బెంగళూరులో. రైట్ చలనాయుడు, బెంగళూరులో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరులో మరో 4 రోజుల పాటు ఇలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెంగళూరులో రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఎవరైనా ప్రజలు బయటకు రావాలి అంటేనే చూడండి, ఒకసారి బస్సు ఒక టైర్ మునిగేంత నీళ్ళలో ఆ బస్సులు చూడండి, ఒకసారి నీళ్లలో మునిగిపోయినటువంటి వాహనాలు రోడ్లపైన ప్రొక్లైనర్లతో అక్కడ కొంచెం రోడ్ని తవ్వి ఆ నీళ్లు వెళ్ళిపోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల మోటార్లతో నీళ్లను తోడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రామదాస్ కూడా ఉన్నారు బెంగళూరులో భారీ వర్షాల ప్రభావాన్ని వివరించడానికి. రామదాస్, బెంగళూరులో భారీ వర్షాల ప్రభావంతో జనజీవనం అతలాకుతలం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బెంగళూరులో తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. మొత్తం కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? గ్రీన్ సిటీ బెంగళూరు భారీ వర్షాలతో ప్రస్తుతం అతలాకుతలం అవుతున్న పరిస్థితి. అస్తవ్యస్తంగా మారింది జనజీవనం. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా గత 2 రోజులుగా కర్ణాటకలోని బెంగళూరులో భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ముఖ్యంగా బెంగళూరు రూరల్, అలాగే కోలార్, చిక్కబల్లాపూర్, రామనగర, మైసూరు, హసన్, తుముకూరు ఇలాంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక బెంగళూరులోని కీలక ప్రాంతాలు అయితే ఇక పూర్తిగా వరదతో ప్రభావితం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వరదలైతే వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ లాగానే మనం భావించాల్సి వస్తుంది. ఈ వరదల కారణంగా ప్రధాన రహదారులు నగరంలో ముఖ్యంగా సిల్క్ బోర్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్లో వచ్చి తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అలాగే ఇక ఎయిర్పోర్ట్ వైపు యలహంక, కేఆర్పురం ఇతర ప్రాంతాల్లో అయితే ఇక ఈ నీరు ఇళ్లలోకి చేరింది. ఇక చాలా ఇబ్బందులు పడుతున్నారు నివాసితులు అయితే ఆ ప్రాంతంలో. అలాగే భారీ వర్షంతో ఎక్కువగా